బాబాయ్ రోడ్ వెటర్ ఇది. బాబాయ్ రోడ్ వెటర్‌కి ఏమైందంటే సెంటర్ బేరింగ్ పోయింది. సెంటర్ బేరింగ్ ఎందుకు పోయిందంటే డస్ట్ ప్లేటు, ఆయిల్ సీలు డస్ట్ ప్లేట్ అరిగిపోయి ఆయిల్ సీల్ కొట్టేసింది. ఆయిల్ సీల్ కొట్టేసిన ఎందుకంటే డస్ట్ ప్లేట్ మొత్తం అరిగిపోయి లోపల బురద కొట్టేస్తే ఆయిల్ సీల్ మొత్తం ముసుకంతా దాంట్లో తిరిగి తిరిగి ఆయిల్ సీల్ కొట్టేసింది. ఆయిల్ సీల్ కొట్టేస్తే ఆయిల్ ఆగుతలే ఆయిల్ పోస్తే. ఆయిల్ లేకపోతే ముందే రోడ్ వెటర్ కట్టి గేర్ల మీద ఎప్పటికీ ఆయిల్ తిరుగుతూనే ఉండాలి. తిరగకపోతే బేరింగ్లు ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఎంతకైనా ఆయిల్ ఉంటూనే ఉండాలి. దీంట్లో మనం నార్మల్ ఆయిల్ ట్రాక్టర్ మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసింది ఉంటుంది కదా, అది క్యాన్లో పట్టుకుంటాం కదా, అది మనం నడిచింది బట్టి ఆయిల్ పోయాలి. ఎందుకంటే మనకు దాని వేస్టేజ్ అవుతుంది గట్టైన ఆయిల్. అలాగ ఇవ్వద్దు. మనం షోరూమ్లల్లో షెడ్లల్లో ఎక్కడైనా చేంజ్ చేసుకొచ్చుకున్నప్పుడు మనం డబ్బాలో పోసుకొని తెచ్చుకోవాలి ఆయిల్. అన్న నాకు కావాలనాలి. ఎందుకన్నాడు అనుకో, రోడ్ వెటర్లో పోసుకుంటా అన్న అనాలి. రోడ్ వెటర్ ఏడ పోసుకుంటావు అన్న ఎక్కరాదు అన్నాడు అనుకో, అన్న నాకు మోటార్లో పోసుకొని కానీ సైడ్కి గేర్ బాక్స్లో పోసుకుంటా, గేర్ బాక్స్కి ఏం కాదు. ఎందుకంటే గేర్ బాక్స్కి ఆయిల్ ఎట్లా మన హార్వెస్టర్కి చైన్కి వేస్తాం చూడు, దీనికి కూడా అంతే సైడ్కి. ఆ గేర్కి ఏ ఆయిల్ వేసినా ఏం కాదు, ఏ ఆయిల్ పోసినా నడుస్తూనే ఉంటుంది. దానికి ఒక గ్రేడ్ ఉండాల్సిన అవసరం లేదు ఆయిల్కి. డస్ట్ ప్లేటు బేరింగ్లు తెస్తానికి జనగాంకి వెళ్ళింది బాబాయ్. మీ కాడ ఎటువంటి రిపేర్ ఉన్నా రోడ్ వెటర్ది నా నెంబర్కి కాల్ చేసిరనుకో, నేను రిపేర్ చేస్తా. ఇంటికి వచ్చైనా చేసిపోతా. ఒకవేళ జనరల్ సర్వీస్ చేయాలన్నా జనరల్ సర్వీస్ చేస్తా. జనరల్ సర్వీస్ ఎట్లా అంటే బేరింగ్లు అనేవి మొత్తం డీల్ అయ్యి ఉంటాయి. డీల్ అయ్యి ఉండేదానికి గిరీస్ ఎక్కిస్తే మంచిగా నడుస్తుంది, మళ్ళీ లైఫ్ ఇస్తుంది. ఒకవేళ పోతే తీసేసుకుంటే అంతగానం ఏం కాదు. పోయినాక కూడా ఇట్నే కొట్టినావు అనుకో, షాఫ్ట్ అరుగుతుంది. షాఫ్ట్ అరిగినాక ఆ సైడ్కి ఉండే ప్లేట్ అనేది బెండ్ అవుతుంది. బెండ్ అయిందంటే సెట్టే కాదు రోడ్డు పెట్టు. నువ్వు 70,000 పెట్టినా, ₹1,00,000 పెట్టినా కూడా వేస్టే. ఎందుకంటే అప్పుడు కొత్త రోడ్ వెటర్ కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు స్క్రాప్కి వేయాల్సిందే రోడ్ వెటర్. ఎవ్వరు కొనరు. ఎందుకంటే రోడ్ వెటర్ ఒక్కసారి రిపేర్ పెట్టింది అనుకో, ఊరికే రిపేర్ పెడుతుంది. ఫస్ట్ మనం చిన్న వస్తువు పోయిందనుకో, దాన్ని ఎమ్మటే వేసేయాల్సి వస్తుంది దీనికి. ఒకవేళ నెగ్లెక్ట్ చేసినాం అనుకో, రోడ్ వెటర్ ఇక వేస్ట్ అన్నట్టు, ఊరికే బేరింగ్లు పోతాయి. ఇంపార్టెంట్ ఎక్కువ ఏంటంటే ఆయిల్ ఎప్పటికి ఉండాలి. ఆయిల్ చూసుకోవాలి. జనరల్ సర్వీస్ చేయించుకోవాలి. బాబాయ్ తెల్లారి పోయి బేరింగ్లు తీసుకొచ్చిండు. బేరింగు, డస్ట్ ప్లేటు, ప్యాకింగు, పెద్ద బేరింగ్ కూడా పోయింది. ఆయిల్ సీల్ తెచ్చిండు. అక్కడ 2-3 బిట్లు లేకపోతే బిట్లు కూడా తీసుకొచ్చిండు. 16, 17, 12, 13 బిట్ తీసుకొచ్చిండు. మంచిగా డీజిల్ తోటి గేర్లు అన్నీ ఫ్రెష్ చేసిన, మంచిగా నీట్గా కడిగేసిన. ఒక డస్ట్ ప్లేట్ పాత ఎట్లయింది చూడు, పాత దానికి కొత్త దానికి ఎంత తేడా ఉంది చూడండి. అంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.